Namaste students, welcome back to our channel, our master English course. In the last video, I completed present perfect. Today, I am going to tell about another important topic, present perfect continuous. In which situation we have to use present perfect continuous? Or what is the definition of present perfect continuous? Is that it indicates the mode of an action which began in the past and is still going on and also stepping into the future. That is nothing but present perfect continuous. Okay? అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని మనం ఎప్పుడు ఇచ్చేయాలంటే గతంలో ఏదైనా ఒక పని ప్రారంభమయ్యి అది ప్రస్తుతం జరుగుతూ ఉండి భవిష్యత్తులో కూడా అంటే ఫ్యూచర్లో కూడా జరుగుతుంది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని మనము యూజ్ చేయాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ కేర్ఫుల్లీ. ప్రజెంట్ కంటిన్యూస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ఒక చిన్న తేడా అనేది కనిపిస్తుంది. ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ని మనం ఎప్పుడు ఇచ్చేయాలంటే ప్రస్తుతం అంటే మనం మాట్లాడుకునే సమయానికి ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే దానిని మనము ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని ఎప్పుడు చెప్పుకోవాలి? గతంలో ఏదైనా ఒక పని స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కూడా జరుగుతూ ఉండి ఇంకా కూడా జరుగుతుంది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. ఓకే, ఫార్ములా ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఈ టెన్స్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉండాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండాలి, ప్లస్ బీన్ ఉండాలి, ప్లస్ మెయిన్ వెర్బ్ V1 లో ఉండాలి, ప్లస్ దానికి ఇన్ఫార్మ్ యాడ్ చేయాలి, ప్లస్ ఆబ్జెక్ట్. వెన్ ఎవర్ యూ వాంట్ టు మేక్ ఏ సెంటెన్స్ రిగార్డింగ్ టు దిస్ సెంటెన్స్ యూ హ్యావ్ టు ఫాలో దీస్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్, షీ డాష్ read a novel for 2 days. In the public examination or competitive exams, they will give like this. Now, how can we identify this is in present perfect continuous? For is the keyword of present perfect continuous. Whenever you identify for 2 days in the sentence, you have to think that that is in present perfect continuous. That's why you have to change the main verb in the blank as థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీ ఇట్కి మాత్రమే మనము హ్యాజ్ యూజ్ చేయాలి. రిమైనింగ్ సబ్జెక్ట్స్కి మనము హ్యావ్ యూజ్ చేయాలని ఇంతకుముందే మీకు చెప్పుండా, ఇంకొకసారి మీకు గుర్తు చేస్తుండా. హౌ టు చేంజ్ ద మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్? షీ హ్యాస్ బీన్ రీడింగ్. షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఏ నావెల్ ఫర్ 2 days. దట్ మీన్స్ ఆమె 2 రోజుల నుంచి ఆ నావెల్ని చదువుతూ ఉంది. అంటే యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2 రోజుల నుంచి. అంటే 2 రోజుల క్రితం స్టార్ట్ అయింది, ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది, ఇంకా జరగబోతుంది అని చెప్పడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. కాబట్టి ఆమె 2 రోజుల క్రితం స్టార్ట్ చేసింది చదవడం అనేది, ప్రజెంట్ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా జరుగుతూ ఉంది, తర్వాత కూడా జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ it dash rain since 8 o'clock in the morning. Now how can we identify this is in present perfect continuous? Since is the keyword of present perfect continuous. That's why we have to change the main verb here as it has been raining. అంటే ఈ టెన్స్ని మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎవరైనా మనకు ఫోన్ చేసి ఇంకా రాలేదేమని అడిగినప్పుడు మాకు ఉదయం 8 గంటల నుంచి వర్షం పడుతూ ఉంది అని చెప్పడానికి మనము ఈ టెన్స్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయింది, మనం మాట్లాడేటప్పటికి పడుతూ ఉంది, తర్వాత ఎప్పుడు దాకా పడుతుందో అనే విషయం మనకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ దే డాష్ ప్లే క్రికెట్ ఫర్ 3 hours. How can we identify this is present perfect continuous? For 3 hours. This is keyword of present perfect continuous. ఇక్కడ దే వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ గా హ్యావ్ అని రాయాలి. They have been playing. They have been playing cricket for 3 hours. అంటే
వాళ్ళు 3 hours నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? 3 hours ముందు స్టార్ట్ అయింది. ప్రజెంట్ కూడా జరుగుతూ ఉంది, ఇంకా కూడా జరగబోతుంది అని చెప్పడానికి ఈ టెన్స్ని మనము యూజ్ చేయాలి. అంటే 3 hours నుంచి వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? టైంని ఎగ్జాక్ట్గా మెన్షన్ చేస్తున్నాం. అదే ప్రజెంట్ కంటిన్యూస్లో మనం ఆ విధంగా చెప్పాం. ఎప్పటి నుంచి పని చేస్తున్నావు అనే విషయాన్ని మనము చెప్పాం. అక్కడ ఏం చెప్తాం? ప్రస్తుతం ఏమి చేస్తున్నామో అనే విషయాన్ని మాత్రమే ప్రజెంట్ కంటిన్యూస్లో తెలియజేస్తాం. కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది? యాక్షన్ గతంలో స్టార్ట్ అవుతుంది, అంటే పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, ప్రజెంట్ కూడా జరుగుతూ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఎంటర్ అవుతుంది. అంటే టైంని మనం ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాన్ని చెప్తున్నాం, ప్రస్తుతం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం, తర్వాత కూడా జరగబోతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. ఈ సిచ్యువేషన్ని అంటే మనం ఎప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి అని మీరు గుర్తుపెట్టుకుంటే యూ హ్యావ్ టు ఈజీలీ use this tense in spoken English also. Next, fourth one is how long dash you dash wait for the bus here. Now, how can we identify this is in present perfect continuous? How long is keyword of present perfect continuous. Now, how can we change the main verb in the blank? How long have అంటే ఇది మనకు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఇది ముందు హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ని హ్యావ్కి బీన్కి మధ్యలో ఉంచుతాం అన్నమాట. అదే హ్యాస్ బీన్ వచ్చింది అనుకోండి, హ్యాస్కి బీన్కి మధ్యలో సబ్జెక్ట్ని ఉంచుతాం. కాబట్టి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ హియర్? నువ్వు బస్సు కోసం ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నావు అని అర్థాన్ని ఇది మనకు ఇస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేయాలి. వెన్ వీ హ్యావ్ టు యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? వెన్ ద యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ ప్రజెంట్ అండ్ ఆల్సో స్టెప్పింగ్ ఇన్ టు ఫ్యూచర్. Only in that cases we have to use present perfect continuous. You have to remember. Okay? These are the keywords of present perfect continuous. Present perfect continuous లో for ని ఎప్పుడు యూజ్ చేయాలి, since ని ఎప్పుడు యూజ్ చేయాలనేది చూద్దాం. When we have to use for in the present perfect continuous? To indicate period of time. అంటే కొంత సమయాన్ని తెలియజేయడానికి మనము ఫార్ అనే ప్రిపోజిషన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. సిన్స్ మీన్స్ పాయింట్ ఆఫ్ టైం, అంటే ఖచ్చితమైన సమయాన్ని తెలియజేయడానికి సిన్స్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాజిటివ్ సెంటెన్సెస్. లెట్ us see నెగటివ్ సెంటెన్సెస్. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో నెగటివ్ సెంటెన్సెస్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉండాలంటే ఒక సబ్జెక్ట్ ఉండాలి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండాలి, ప్లస్ నాట్ ఉండాలి, ప్లస్ బీన్ ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే? ఫర్ ఎగ్జాంపుల్, షీ హాజ్ నాట్ బీన్ రీడింగ్ ద బుక్ సిన్స్ ఇన్ ద మార్నింగ్. ఆమె ఉదయం నుంచి బుక్ చదువుతూ లేదు. ఎవరన్నా ఆమె ఉదయం నుంచి బుక్ చదువుతూ ఉందా అని అడిగారు అనుకోండి, లేదు ఆమె బుక్ చదవడం లేదు, ఇంకేదో చేస్తూ ఉంది అని చెప్పాలనుకోండి, ఇన్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ దీస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే? నో, షీ హ్యాస్ నాట్ బీన్ రీడింగ్ ఏ బుక్ సిన్స్ ఇన్ ద మార్నింగ్. షీ హ్యాస్ బీన్ డూయింగ్ సమ్ అదర్ వర్క్. ఓకే? నెక్స్ట్, అనదర్ వన్ ఈస్ దే హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours. అంటే వాళ్ళు 2 hours నుంచి క్రికెట్ ఆడుతూ లేరు. అంటే వాళ్ళు 2 hours నుంచి క్రికెట్ ఆడుతూ లేరు. దే ఆర్ డూయింగ్ సమ్ అనదర్ వర్క్. సెకండ్ వన్ ఈస్ దే హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours. దట్ మీన్స్ వాళ్ళు ఉదయం నుంచి క్రికెట్ ఆడుతూ లేరు. ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళు ఉదయం నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారా అడిగారు అనుకోండి, వాళ్ళు క్రికెట్ ఆడడం లేదు, చదువుతూ ఉన్నారని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలంటే they have not been playing cricket for 2 hours, they have been reading a book. ఇలాంటి సందర్భంలో మనము ఇది ఇచ్చారు. ఏ టెన్స్ లైన్ మనకు హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ అనేది వస్తుంది, కానీ ఈ టెన్స్లో మాత్రము హ్యాజ్కి బీన్కి లేదా హ్యావ్కి బీన్కి మధ్యలో
నాట్ని మనము యాడ్ చేయాలి. నెగటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు ఈ టెన్స్లో మాత్రమే హ్యాజ్కి బీన్కి లేదా హ్యావ్కి బీన్కి నాట్ని యూజ్ చేయాలి. రిమైనింగ్ టెన్సెస్లో హెల్పింగ్ వర్బ్ తర్వాత మనకు నాట్ అనేది వస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ లెట్ us see ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రిగార్డింగ్ టు దిస్ టెన్స్. ఓకే, అంటే ఈ టెన్స్లో మనకు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా వస్తాయి అనేది చూద్దాం. ఈ టెన్స్లో మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయాలంటే సెంటెన్స్ యొక్క ఫార్మేషను ఈ విధంగా ఉండాలి. ఎలా ఉండాలి? హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండాలి, ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ బీన్ ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నావా అంటే యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? గతంలో స్టార్ట్ అయ్యి ఉండాలి, ప్రజెంట్ జరుగుతూ ఉండాలి, ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలి. మనము పాజిటివ్ సెంటెన్స్ చెప్పినా, నెగటివ్ సెంటెన్స్ చెప్పినా, ఇంటరాగేటివ్ సెంటెన్స్ చెప్పినా, WH వర్డ్ని ఉపయోగించి మనము చెప్పిన ఈ టెన్స్లో యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి ఉండాలి, ప్రజెంట్ జరుగుతూ ఉండాలి, ఫ్యూచర్లో కూడా ఎంటర్ అవ్వాలి. ఆ విధంగా చెప్పడానికి మాత్రమే మనం ఈ టెన్స్ని యూజ్ చేయాలి. హ్యావ్ యూ బీన్ అంటే ఇక్కడ హ్యావ్కి బీన్కి మధ్యలో ఏమొచ్చింది? సబ్జెక్ట్ వచ్చింది. హ్యావ్ యూ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నావా, లేదు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారా అని ఈ విధంగా మనము చెప్పాలన్నమాట. లేదు ఎవరినైనా అడగాలి స్పోకెన్ ఇంగ్లీష్లో, ఈ విధంగా మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ అదర్ వన్ ఈజ్ హ్యాస్ షీ బీన్ వాచింగ్ టీవీ? ఆమె టీవీ చూస్తూ ఉందా అని అడగాలన్నప్పుడు దీన్ని ఈ విధంగా మనము అడగాలి. అంటే ఆమె టీవీ చూస్తూ ఉందా అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. గతంలో స్టార్ట్ అవ్వాలి, ప్రజెంట్ జరగాలి, ఫ్యూచర్లో కూడా ఎంటర్ అవ్వాలి. ఇన్ దట్ కేసెస్ వీ హ్యావ్ టు యూజ్ దీస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, అంటే మనము క్వశ్చన్ అడుగుతాం, ఇది ఇంటరాగేటివ్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ అడుగుతాం, రిప్లై అనేది తర్వాత వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హ్యాస్ షీ బీన్ వాచింగ్ టీవీ? ఆమె టీవీ చూస్తూ ఉందా అని అడిగినప్పుడు చూస్తూ ఉందంటే ఎస్ షీ హ్యాస్ బీన్ వాచింగ్ అని వస్తుంది. లేదనుకోండి, నో షీ హ్యాస్ నాట్ బీన్ వాచింగ్ టీవీ, షీ హ్యాస్ ప్రిపేరింగ్ లంచ్. ఆమె టీవీ చూస్తూ లేదు, ఆమె లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇలా మనము ఈ సెంటెన్సెస్ని ఈ టెన్స్లో యూజ్ చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ లెట్ us see how to use WH words in this tense. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో WH వర్డ్స్ని ఉపయోగించి మన సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, లేదా ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఈ ఫార్ములాని మనము ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్ములా ఎలా ఉండాలి? WH వర్డ్ ఉండాలి, ప్లస్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండాలి, ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి, ప్లస్ బీన్ ఉండాలి, ప్లస్ V1 ఉండాలి, ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్? నువ్వు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నావు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నావు? ఇది ఆల్రెడీ మనకు పాజిటివ్ సెంటెన్స్లో కీవర్డ్ కింద చెప్పుకున్నాం. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్? హియర్ కూడా అనుకోవచ్చు, వెయిటింగ్ హియర్. హౌ లాంగ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్? ఇక్కడ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నావు అంటే యాక్షన్ గతంలో స్టార్ట్ అవ్వాలి, ప్రజెంట్ ఉండాలి. ఇప్పుడు మనము బస్ స్టాండ్కి వెళ్ళామనుకోండి, అక్కడ పలానా ఊరు బస్సు వెళ్ళిపోయిందా అని అడుగుతాం. వాళ్ళు నాకు తెలియదని చెప్పారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు అని అడగాలి. అప్పుడు ఈ విధంగా అడగాలన్నమాట. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు? నెక్స్ట్ అదర్ వన్ ఈజ్ వేర్ హ్యావ్ యూ బీన్? నువ్వు ఎక్కడున్నావు? ఐ హ్యావ్ నాట్ సీన్. నేను ఇంతవరకు చూడలేదు, ఎక్కడున్నావు నువ్వు అని అడగాలి. వేర్ హ్యావ్ యూ బీన్? ఎక్కడున్నావు? అలాంటప్పుడు మనము ఇవి అడగాలి. వాట్ హ్యాస్ షీ బీన్ డూయింగ్ దేర్? ఆమె అక్కడ ఏం చేస్తూ ఉంది? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దేర్? నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? కమ్ ఫాస్ట్, ఓకే తొందరగా రా అని చెప్పాలి. ఇలా చెప్పాలి. ఇలాంటి సెంటెన్సెస్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో WH వర్డ్స్ని ఉపయోగించి ఈ విధంగా అడగాలి. అర్థమవుతుందా? హ్యావ్ యూ బీన్ ఈటింగ్ సిన్స్ ఇన్ ద మార్నింగ్? నువ్వు ఉదయం నుంచి తింటానే ఉండవా అని అడగాలి. యూ హ్యావ్ బీన్ ఈటింగ్ సిన్స్ ఇన్ ద మార్నింగ్. నువ్వు ఉదయం నుంచి తింటానే ఉండవు. నో నో ఐ హ్యావ్ నాట్ బీన్ ఈటింగ్ సిన్స్ ఇన్ ద మార్నింగ్, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ జస్ట్ ఫర్ 1 hour. ఓకేనా? నేను 1 గంట నుంచి తింటా, ఉదయం నుంచి తింటాలేను అని చెప్పాలి. ఆ విధంగా చెప్పాలి. ఉదయం నుంచి నువ్వు ఆడుతూనే ఉండవా అని అడగాలి. ఎలా అడగాలి?
హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ సిన్స్ ఇన్ ద మార్నింగ్, నువ్వు ఉదయం నుంచి ఆడుతూనే ఉండవా అని అర్థం. అర్థమవుతుందా? ఇలాంటివి మనము అడగాలి. వేర్ హ్యావ్ యూ బీన్, నువ్వు ఎక్కడున్నావు? ఐ హ్యావ్ నాట్ సీన్, నేను నీ చూడనేలా ఉదయం నుంచి. ఐ హ్యావ్ నాట్ సీన్ సిన్స్ ఇన్ ద మార్నింగ్. వేర్ హ్యావ్ యూ బీన్, వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ ఇన్ ద మార్నింగ్, నువ్వేం చేస్తూ ఉన్నావు, ఎక్కడున్నావు అని అడగాలి. ఆ విధంగా మనము అడగాలన్నమాట. ఓకే, ఈ విధంగా రోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో వాడేటివే, అంటే మనం తెలుగులో వాడే పదాలు ఇవి, ఇవన్నీ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఈ విధంగా మనము వీటిని యూజ్ చేయాలి. ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో కన్నా డైలీ కన్వర్జేషన్లో అడుగుతూ ఉన్నట్లయితే యూ విల్ బీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే స్టూడెంట్స్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ దీస్ సెంటెన్సెస్ వాట్ ఈస్ సెడ్ ఇన్ దిస్ వీడియో. ఓకే స్టూడెంట్స్, వీటికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి. మళ్ళీ వాటిని ఏ సిచ్యువేషన్లో మనము ఆ సెంటెన్సెస్ని ఏ విధంగా ఫామ్ చేయాలనేది కూడా మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.